Subhanallah, our say, good morning. Holy Spirit, మన భస్త్రికా ప్రాణాయామం, శీత్కారి శీతలి ప్రాణాయామం, ఆ తాపాన్ని తీసివేసేటువంటి అవి వేసిన తర్వాత చేయాల్సినటువంటి ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామం అనే యోగ రహస్యం అనేటువంటి గ్రంథం చెబుతోంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామయ్యా అంటే, సో మనం ఇప్పుడు కుడి ముక్కులోంచి తీసుకుని ఎడమ ముక్కులోంచి ఇందాక ఎలా వేసాం అలాగే చేయాలి. అవస్థా చతుష్టయంలోనే చేయాలి. అవస్థా చతుష్టయం మాత్రమే చేయాలి. 4 ఉంటాయి, 4 ఫేసెస్లో చేయాలి. 4 ఫేసెస్ అంటే ఏంటి? పూరకము, రేచకము, పూరకము, రేచకము, పూరకము, రేచకము. మళ్ళీ ఇక్కడ ఏముంటుందా? దీర్ఘమైనటువంటి పూరకం. ఏది దీర్ఘమైనటువంటి శ్వాస ప్రత్యర్థనంలో ఉండేటువంటి రేచకం ఉంటుంది. సో ఇక్కడితో అవస్థా చతుష్టయం అయిపోతుంది. రేచకం ఉందంటే పూరకం ఉన్నట్టే లెక్క. సో 4 అవస్థల్లో ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ దీర్ఘంగా శ్వాస అంగన్యాసంలో శ్వాసను పీల్చుకొని వదిలేసి నార్మలైజ్ చేయాలి. ఎందుకని? ఇది చల్లబరిచేటువంటి ప్రాణాయామం, వేడి చేసేది కాదు. అందుకే ఈ 4 అవస్థల్లో ఎప్పుడైతే ఇలా నెమ్మదిగా చేస్తామో అప్పుడు ఈ యొక్క శరీరం యొక్క ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం చక్కగా సరిపోతుంది. నెమ్మదిగా మీకు తెలిసిపోతుంది, శరీరం అనేది చల్లబడుతుంది, మనసు అనేది ప్రశాంతత చెందుతుంది. నిజంగా మీరు శాస్త్ర ప్రకారంగా సాధన చేస్తే మీకు ఆ మార్పులు అనేవి తెలిసిపోతుంది. శరీరంలో ఉండే తాపం ఎలా తొలగిపోతుందో తెలుస్తుంది. శరీరంలో ఉండేటువంటి కొవ్వు ఏ విధంగా కరిగిపోతుందో కూడా తెలుస్తుంది. అందుకే శాస్త్ర ప్రకారంగా ఏది పూర్వాశ్రమాల్లో నేర్చుకున్న విధంగా చేయాలి నాయన. అంతేగాని సో భస్త్రిక అనగానే మనం అంతకుముందు భస్త్రికలు నేర్చుకున్నాం, కానీ ఆ భస్త్రికకి ఈ భస్త్రికకి ఎంత తేడా ఉందో చూసారా? షట్కర్మల్లో వేసేటువంటి షట్క్రియల్లో వేసేటువంటి కపాలభాతి వేరు, షట్క్రియల్లో వేసేటువంటి నౌలి వేరు, ముద్రలో వేసేటువంటి బంధనాల్లో వేసేటువంటి నౌలి వేరు, ప్రాణాయామాలో భాగంగా వేసేటువంటి కపాలభాతి వేరు. అలాగే భస్త్రిక కూడాను. మరి భస్త్రిక అక్కడ చెప్పబడలేదు, ఎక్కడ షట్క్రియల్లో భాగంగా భస్త్రిక చెప్పబడలేదు. కానీ శీతలీకరణ క్రియల్లో వైదిక ధర్మ మార్గ పరంగా శరీరంలో ఉండేటువంటి తాపాన్ని తొలగించుకోవడానికి భస్త్రిక అనేటువంటి ప్రయాణం చేయబడుతోంది. ఆ యొక్క భస్త్రిక ఆ సాధన ఎలా చేయాలో చెప్తున్నాడు. ఏది దీనికి గైడ్ లైన్స్ ఎక్కడ? దీని వైదిక మార్గంలో ఏమని చెప్తాడు? శీత్కారి శీతల తర్వాత ఏ గ్రంథం చెబుతోంది? యోగ రహస్యం అనేటువంటి గ్రంథం చెబుతోంది. ఆ యోగ రహస్యాన్ని ఎవరిచ్చారు? నాథముని ఇచ్చాడు. మరి ఆ యోగ రహస్యంలో ఏం చెప్తున్నాడు? బ్రహ్మరంధ్ర విభేదనం జరగాలంటే శీత్కారి వేసి శీతలి వేసి భస్త్రికా ప్రాణాయామం చేయమని చెప్తున్నాడు. మరి ఈ యొక్క నాథముని 14వ శతాబ్దానికి, అంతకుముందు ఎప్పుడో 8వ శతాబ్దంలోనూ 9వ శతాబ్దంలోనూ 11వ శతాబ్దంలోనూ ఏది గరుడ సంహిత వచ్చింది. దీనికంటే మొదలు అది. ఆ యొక్క ఎందుకని మరి గరుడ సంహితలో ఏం చెప్తున్నాడు? 11వ శతాబ్దంలో వచ్చినప్పుడు స్వాత్మారాముడు ఏం చెప్తున్నాడు? ఇగో గ్రంథత్రయాన్ని, ఆ యొక్క బ్రహ్మరంధ్రాన్ని విభేదించాలి అని అంటే భస్త్రిక వేయమని చెప్తున్నాడు. అక్కడ చెప్పబడిన విషయాన్నే ఇక్కడ తాపాన్ని తీసేయమని నాథముని యోగ రహస్యంలో చెప్తున్నాడు. అయ్యా ఆ లింకు చెప్తున్నాను, ఏ గ్రంథానికి ఏ గ్రంథం దారి, ఏ గురువుని ఫాలో అయ్యాడో చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకరు ఖండించుకోవట్లా. సో వీళ్ళు ఆ యొక్క సాంప్రదాయాన్ని ఏ విధంగా మెయింటైన్ చేశారు, ఏ విధంగా ఆ సాంప్రదాయం అనేది ఏది స్వాత్మారామం దగ్గర నుండి అంటే నాతి యోగ సాంప్రదాయం దగ్గర నుండి కాపాలిక సాంప్రదాయం వరకు, కాలముఖ సాంప్రదాయం వరకు ఏది చండ కాపాలిక చెప్తున్నాడు గరుడ మహాముని. అవునా? కాపాలకుని సాంప్రదాయం నుండి కాలముఖుని సాంప్రదాయం వరకు కూడా, నాథముని సాంప్రదాయం నుండి ఏ విధంగా భైరవ సాంప్రదాయం నుండి కాలముఖ సాంప్రదాయం వరకు, కాపాలిక సాంప్రదాయం వరకు ఏ విధంగా ఆ భస్త్రిక ప్రాణాయామాన్ని సాధన చేశారో చెబుతోంది. సో ఈ విషయాన్ని మీరు గ్రహించాలంటే ఈ యొక్క భస్త్రికా ప్రాణాయామం అనేది ఎంత సనాతనమైనది, ఎంత దాని యొక్క విశిష్టత ఎంత గొప్పది అనేటువంటిది. ఎందుకంటే ప్రతి గ్రంథంలో కూడా దాని గురించి చెప్పబడింది అని అంటే హఠయోగ ప్రదీపికలో చెప్పబడింది, గరుడ సంహితలో చెప్పబడింది, యోగ రహస్యంలో కూడా అది చెప్పబడింది అని అంటే అందుకే భస్త్రికా ప్రాణాయామం ఎంత గొప్పది. ఆ భస్త్రికను ఎక్కడో ఎందుకు ఉపయోగించుకుంటున్నా? వేడిని తగ్గించుకోవడానికి, తాపాన్ని తీసివేయడానికి, చల్లపరచడానికి, బ్రహ్మరంధ్రాన్ని ఛేదించడానికి. ఆ రోజు స్వాత్మారాముడు చెప్పినా, ఈరోజు నాదముని చెప్పినా, ఈరోజు నా యొక్క గురువైనటువంటి ఎవరయ్యా కృష్ణమాచార్యుల వారు చెప్పినా అదే విషయం. అది గ్రహించాల్సినటువంటి విషయాలు, సూక్ష్మమైనటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. సాంప్రదాయం అని అందుకే అంటాం. సో ఇది నేను చెప్పలేదు, మరి మీకు తెలియదు కదా. అందుకని ఈ విషయాలన్నీ మీరు కూలంకషంగా తెలుసుకోవాలి. ఎందుకంటే నేను చెప్తున్నప్పుడు రెఫరెన్సెస్
మరి ఏ గ్రంథంలో చెప్పబడింది, ఆ గ్రంథం యొక్క ఎలా వచ్చింది, ఎవరు ఎలా చెప్పారు, ఇప్పుడు ఈరోజు మనం ఎలా సాధన చేయాలనేటువంటి విషయం, ఒక భస్త్రికని ఎన్ని విధాలుగా సాధన చేయొచ్చో మనం నేర్చుకుంటున్నాం. మళ్ళీ స్వాత్మారాముడు చెప్తాడు. సో గరుడ మహాముని చెప్పడు, సో చెప్పకపోయినా చేయమని చెప్తున్నాడు. ఏది 2 నాసికల గుండా ఆల్టర్నేట్గా చేయమని చెప్తున్నాడు. అందుకని ఆ విధంగా మనం చేద్దాం. కుడి నాసిక ద్వారా పీల్చుకొని ఎడమ నాసిక ద్వారా వదిలేయటం అలాగే ఉంటుంది. సో హం 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 సో శ్వాసే ఆపి పెట్టు 1 2 3 4 5 6 7 శ్వాసే వదలి పెట్టు హం 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 సో హం సో హం సో హం సో హం ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం. అధౌ అనులోమ దక్షిణావృత వ్యుత్క్రమక భస్త్రికా సాధనం కరిష్యామి. వామనాసిక వామావృత వ్యుత్క్రమ భస్త్రిక సాధనం అహం కరిష్యే. ఇప్పుడు ఎడమ నాసిక ద్వారా చేద్దాం. ఏది వ్యుత్క్రమ భస్త్రిక ప్రాణాయామం. ఎడమ ముక్కులోని తీసుకొని కుడి ముక్కులో నుంచి వదిలేయటం, అదే ప్రాణాయామం. ఇది 4వ ప్రాణాయామం అని చేయబోయేది. సో ఎడమ నాసిక ఎడమ చేతిని జ్ఞానముద్రలో ఉంచి, కుడి చేతిని నాసికాముద్రలో ఉంచి, నాసికాగ్రముద్రలో ఉంచి, ఈ విధంగా ఉంచి, అవునా, ఎడమ ముక్కులోని పీల్చుకొని కుడి ముక్కులోంచి వదిలేస్తూ చేయాల్సినటువంటి, నేను కౌంట్కి ఈ విధంగా లెక్క పెట్టుకోవచ్చు. అవునా. సో హం 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 సో ఆపి పెట్టు 1 2 3 4 5
హం 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 సో హం సో హం సో హం ఈ విధంగా మనం భస్త్రికని గరుడ మహాముని ప్రకారంగా ఆ చండకాపాలికి ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా భస్త్రికా ప్రాణాయామాన్ని మనం చేసాం. అవస్థా చతుష్టయంలో 4 భస్త్రికల్ని మనం చేసాం. ఈ విధంగా మనం 3 వారాలు కాదు కదా, ఆ విధంగా చేస్తే మీ యొక్క నచరోగంచ నశక్లేశంచ, శరీరంలో రోగం కానీ మనసులో దుఃఖాన్ని కలిగి వేసేటువంటి క్లేశం కానీ ఇవన్నీ తొలగిపోతాయని చెప్తున్నాడు. ఆరోగ్యంచ దినే దినే ఆ తర్వాత రెండో పద్ధతి ప్రకారంగా చేసేటువంటి భస్త్రికా ప్రాణాయామం స్వాత్మారాముని యొక్క పద్ధతి ఏదైతే ఉందో ఆ స్వాత్మారాముని పద్ధతిలో మనం చేద్దాం. ఇది ఈ భస్త్రికా ప్రాణాయామాన్ని తాపాన్ని తీసివేయడానికి. సమ్యక్ పద్మాసనం బద్ధ్వా సమగ్రీవోదరం సుధీ సమ్యక్ పద్మాసనం బద్ధ్వా, మామూలుగా పద్మాసనం వేయమని చెప్పాడు, అయితే బద్ధాసనం చేయమని చెప్తున్నాడు, లేదా పద్మాసనం చేయమని చెప్తున్నాడు, అవునా, లేదా బద్ధ పద్మాసనం చేయమని చెప్తున్నాడు. ఈ విధంగా నేను చేయొచ్చు. లేదా పద్మాసనం అంటే ఈ విధంగా పాదాన్ని మనం పెట్టుకొని, అవునా, పైకి పెట్టుకొని కూడా మనం చేయొచ్చు. ఏ విధంగా కూడా పెట్టుకొనైనా మనం చేయొచ్చు. సో సమ్యక్ పద్మాసనం బద్ధ్వా సమగ్రీవోధరం సుధీ ఆసనం గురించి చెప్తున్నాడు మొదలు. అవును, పద్మాసనంలో కూర్చోమని చెప్తున్నాడా. సమ్యక్ పద్మాసనం అంటే ఏంటయ్యా మరి? పద్మాసనం ఏంటి, సమ్యక్ పద్మాసనం ఏంటయ్యా? మిథ్యాజ్ఞానం. సమ్యక్ సమాధి ఉంటుంది, మిథ్యా సమాధి ఉంటుంది. నిర్వికల్ప సమాధికి సవికల్ప సమాధికి తేడా ఏంటయ్యా? సమ్యక్ సమాధిని నిర్వికల్ప సమాధిని సమ్యక్ సమాధి అని అంటాం, అంత తేడా ఉంది. సో పద్మాసనం సమ్యక్ పద్మాసనం బద్ధ్వా సమగ్రీవోదరం సుధీ దీన్ని ఏమంటాం? సుఖాసనం అంటాం. దీన్ని ఏమంటాం? దీన్ని ఈ విధంగా పెట్టి, అవునా. సో పద్మాసనం ఎలా చేయాలయ్యా? ఈ విధంగా చూడండి, పద్మాసనం ఏ విధంగా చేయాలి? ఈ విధంగా కూర్చొని ఆసనాలని ఈ విధంగా తయారు చేసుకోవాలి.
మొదలేంటి ఈ యొక్క గ్రాయిన్ని తయారు చేసుకోవాలి. సో తయారు చేసుకొని యాంకిల్స్ని ఏం చేయాలి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఆసనాలు ఎప్పుడో వేస్తాం. సో మొదలు ఈ ప్రాణాయామంలో చెప్తున్నాడు కనుక పద్మాసనం ఎలా సాధన చేయాలంటే దీని ఏమంటాం, త్రికూటాసనం అని అంటాం. ఇలా ఆసనాన్ని ఏర్పరచుకొని ఏ విధంగా ముంజేతుల్ని ఇలా పెట్టుకొని నడుముని ఇలా ఆనించి మొదలు గజ్జల్లో గ్రాయిన్లో అడక్టార్స్ని ఫ్రీ చేయాలి. ఈ అడక్టార్స్ అనేవి ఫ్రీ కాకపోతే నీ అనేది ఫ్లెక్సిబిలిటీ రాదు. ఈ థై జాయింట్ ఫ్రీ కాదు. థై జాయింట్ ఫ్రీ కావాలంటే అడక్టార్ కాదు, అన్న కావాల్సింది ఏంటంటే అడక్టార్. అబ్డక్టార్స్ అంటాం, వీటిని ఏమంటాం అబ్డక్టార్స్ అని, వీటిని ఏమంటాం అడక్టార్స్ అంటాం. ఈ అడక్టార్సే ఇంపార్టెంట్. మన ఆడవాళ్ళకి ముఖ్యంగా ఎక్కడ సమస్యలు ఉంటాయంటే అడక్టార్స్లో సమస్యలు ఉంటాయి. ఇక్కడ నొక్కి చూడండి, ఆడవాళ్ళకి స్త్రీలు ఇక్కడ నొక్కి చూస్తే నొప్పి ఉంది అని అంటే చాలు, వాళ్ళకి అన్ని నొప్పులు ఉన్నట్టే లేక జీవితకాలం ఒంట్లో ఏదో ఒక నొప్పి ఉంటున్నాడు. సో ఇది గర్భం ధరించిన దగ్గర నుండి మొదలైంది. ఏం మొదలైందయ్యా, గజ్జల్లో నొప్పి. గజ్జల్లో నొప్పి అంటే ఇక్కడ ఇది ఎందుకు వచ్చిందయ్యా, ఈ మజిల్స్ ఏవైతే ఉన్నాయో గర్భం ధరించినప్పుడు ఏది డెలివరీ అయినప్పుడు ఈ మజిల్స్ ఏమయ్యాయి, టైట్ అయిపోయినాయి. ఇట్లా పెట్టావు అవునా, డెలివరీ అయిపోయింది బేబీ. పెట్టి ఏమైంది, ఇక్కడ దీని మీద విపరీతమైనటువంటి భారం పడింది. పడ్డం వల్ల ఏమైంది, ఆ తర్వాత దీన్ని ఫ్రీ చేయలేదు అవునా. డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత మర్చిపోయాం అవునా, శిశువు యొక్క ప్రేమలో పడిపోయాం అవునా. శిశువు యొక్క ప్రేమలో పడిపోయాం, మన సంగతి మర్చిపోయాం. ఈ భాగానికి ఏమైంది అనేది మర్చిపోయాం అవునా. ఆ భాగం ఆటోమేటిక్గా రికవరీ అవుతుంది కదా. ఇక ఆ రోజు నుంచి మొదలైంది ప్రాబ్లం. మొత్తం ఆరోగ్య సమస్యలు ఆ రోజు నుంచి మొదలయ్యాయి. దీన్ని ఏమంటామయ్యా, అడక్టార్ మజిల్. ఈ అడక్టార్ మజిల్స్ అనేవి అందరికీ వీకే. ఈ మజిల్స్ వీక్ ఉన్నాయంటే చాలు మోకాలు పోతాయి. ఆడవాళ్ళలో మోకాల నొప్పులే కారణం అదే, ఆడవాళ్ళలో నడుము నొప్పికి అదే కారణం, ఆడవాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి అదే కారణం. అందుకే గర్భానికి ముందు మొదలు ఈ యొక్క మజిల్స్ని ప్రిపేర్ చేసుకోవాలయ్యా. నీకు ఏది న్యాచురల్ డెలివరీ కావాలంటే ఏం చేయాలి, మొదలు ఈ యొక్క కండరాలని ప్రిపేర్ చేసుకోవాలి, ఈ జాయింట్స్ని ప్రిపేర్ చేసుకుంటే. ఈ జాయింట్ ప్రిపేర్ చేయకుండా న్యాచురల్ డెలివరీ ఎట్లయితుందయ్యా. సహజంగా డెలివరీ కావాలని ఉంటుంది అవునా. నువ్వేదో హైదరాబాద్లో ఉండేటువంటి బర్త్ కంట్రోల్కో అవునా, లేకపోతే బర్త్ ప్లేస్కో, లేకపోతే ఏదో మదర్ కేర్కో, ఇలాంటి ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే అవుతుంది కాదు కదా. మరి పూర్వకాలంలో పల్లెటూర్లలో అన్ని న్యాచురల్ డెలివరీలే, సిజేరియన్ సి సెక్షన్లు ఉన్నాయి, నాకు అర్థం కాదు పూర్వకాలంలో. అట్లా ఆ అమ్మ ఏది వరి పొలంలో ఏది నాటు వేసి బురదలో 9వ నెలలో నాటు వేసి ఏది అమ్మవారు ఏది పల్లెటూరులో ఏది పూర్తి గర్భం ధరించి నాటు వేసి అవునా. ఆ రాత్రిపూట ఏమైందయ్యా, నొప్పులు వచ్చాయి. ఏమైందయ్యా, తెల్లవారేసరికి డెలివరీ అయిపోయింది. అందుకని తెల్లవారి పొలంలోకి ఎందుకు రాలేదు ఆ అమ్మాయి, ఎందుకు రాలేదు అమ్మాయి వాళ్ళ నాటు వేయడానికి ఎందుకు రాలేదు ఆ అమ్మాయి, రాత్రి డెలివరీ అయింది ఆ అమ్మాయికి. ఓహో అలాగా, అదేంటి నిన్న వచ్చిందే మరి. సో అంటే డెలివరీ అనేది శిశువుని అనడం అనేది అంత సహజమయ్యా అవునా. ఏమయ్యా, పశుపక్షాదులు అవునా, నీ గేదె అయితే ఉందో అది ఇప్పుడు నేను రేపు డెలివరీ 1 వీక్లో డెలివరీ కాబోతున్నాని అదేమన్నా తిరగడం మానేసిందా, అదేమన్నా తినడం మానేసిందా, ఏమయ్యా అది పనిచేయడం మానేసిందా. గేదెలయ్యా, గేదెలే కావచ్చు, శునకాలే కావచ్చు, పశుపక్షాదులు ఏది మేకలే కావచ్చు, లేకుంటే గొర్రెలే కావచ్చు, లేకపోతే ఏది మన యొక్క ఆవులే కావచ్చు, గేదెలే కావచ్చు. ఏమయ్యా, గర్భం ధరించే అని చెప్పేసి అవునా, రేపు డెలివరీ డేట్ ఉందని చెప్పేసి ఆ అపాయింట్మెంట్ తీసుకొని 10 రోజులు డెలివరీ ఉందని చెప్పేసి ఏమయ్యా అవి పనికి వెళ్ళడం మానేసాయా, తిరగడం మానేసాయా, మేయడం మానేసాయా, ఏమైనా స్పెషల్ మెథడ్ తిన్నాయా. నువ్వు కనుక పెట్టావు ఏదో వాడికి పాపం, మళ్ళీ పాలు పిండుకోవాలి కదా మనం అవునా. దాని మంచి కాదు, దాని పాలు పిండుకోవాలి కదా, అందుకని దానికి బాగా తినిపిస్తాం. దాని మీద ప్రేమతో కాదు, మన డబ్బుల మీద వ్యామోహంతో అవునా. సో మనం ఏంటంటే మన ప్రెగ్నెన్సీ అవునా, ఒకప్పుడు మన యొక్క డెలివరీలు కూడా అలాగే సహజంగా ఉండేది. ఆ గేదెల డెలివరీలు ఎలాగయ్యేదో మనవి కూడా అలాగే ఉండేది. అరే గర్భం అనేది సహజమయ్యా. గర్భం ఎవరికి రాదు, అందరికీ గర్భం వస్తుంది, ఆ తర్వాత అందరికీ డెలివరీలు అవుతాయి అంతే. పనికి వెళ్ళాలా రావాలా, గర్భం ధరిస్తే ఏంది, గర్భం ధరించకపోతే ఏంది, పనికి దానికి సంబంధమే లేదు. ఇప్పుడు గర్భం ధరించామంటే అది పెద్ద తమాషా. ఆ గర్భం ధరించిన తర్వాత యోగా చేయకూడదంట, బోర్లా పడుకోకూడదంట, దేయకూడదంట. అసలు చేస్తున్న వచ్చిన గర్భం పోతుందంట.
మరి పల్లెటూరులో ఆవిడ గర్భం ధరించిందా ఆవిడకి తెలియదు. నారు మోసింది, ఆ తర్వాత నాటు వేసింది, పొలం దున్నింది, ఆ తర్వాత తట్ట మోసింది, అన్ని బట్టలు ఉతికింది. ఆవిడకేం అబార్షన్లు కాలేదే. ఎందుకని? ఇక్కడ అంతా వదులుగా ఉంది. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా నొప్పే లేదు ఆవిడకి. ఎక్కడ చూసినా నొప్పే లేదు. తిరగలి వేసింది ఇంట్లో, ఇసురాయి వేసింది, తిరగలి వేసింది. అవునా? ఇల్లు చిమ్మింది, ఇల్లు తుడిచింది. ఏం పనులు చేయలేదయ్యా. గర్భం ధరించిన నేను పని మానేసిందనే, ఏ పని మానేయలేదు కదా. ఇప్పుడు ఆ డాక్టర్లంతకి ఇక దానికి మించి ఇక అవునా, గర్భం ధరించడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇక గర్భం ధరించినన్ని రోజులు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత డెలివరీకి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర ఉండాలి. మళ్ళీ తర్వాత ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత శిశువుని అన్న తర్వాత శిశువుని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇదే పని. నేనేం తప్పు పట్టట్లేదు. కుమార్ గారు డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దని అంటున్నాడు అంటే ఏంటే ఇలా అశాస్త్రీయంగా చెప్తారయ్యా? నాకు అర్థం కాదు. ఏమనైతే కుమార్ గారు బాధ్యత వహిస్తారా? నేను చెప్తున్నానే కొన్ని వేల సంవత్సరాల యొక్క సాంప్రదాయం చెప్తున్నానయ్యా. నేను నీ డాక్టర్ కన్సల్టెన్సీ ప్రెగ్నెన్సీలో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, నా భార్య కూడా వెళ్ళలేదా? చోద్యం కానీ మరి ఇక గర్భం ఎవరు ధరించలేదా? మన తల్లిదండ్రులు ధరించలేదా? అవునా? సో నా తల్లి నేను పుట్టాను కదా. మా తల్లి ఎక్కడికి వెళ్ళింది? ఏదో హాస్పిటల్, మిషనరీ హాస్పిటల్కి వెళ్ళింది డెలివరీకి, అంతేగాని కన్సల్టెన్సీకి ఎవ్రీ వీక్ గర్భం ఉన్నప్పుడు ఏం వెళ్ళలేదు డాక్టర్ దగ్గరికి. సో ఈ భయాలు ఎక్కువైపోయాయి, లేనిపోని ఎక్కువైపోయి, సో అందుకే ప్రాబ్లం. అసలు సి సెక్షన్ లేనిది, సిజేరియన్ ఆపరేషన్ లేనిది ఉన్నారే ఎక్కడైనా డెలివరీలో? ఏం చూద్దామా? ఎందుకని సి సెక్షన్ చేయాల్సి వస్తుంది? ఎందుకు బేబీని పుష్ చేయలేకపోతున్నాయా? ఆడపిల్ల బేబీని పుష్ చేయలేకపోతుంది ఎందుకయ్యా? ఎక్కడ చేస్తుంది? ఇక్కడ అంతా టైట్నెస్ పెట్టుకొని, ఇక్కడ ఇంత బిగుత్వంగా ఉండి అన్నీ మూసుకుపోతే ఎక్కడ డెలివరీ అవుతుంది? ఇక్కడ స్ట్రెంతే లేదు. పుష్ చేయాలి అంటే స్ట్రెంతే లేదు. పుష్ ఏం పుష్? పుష్ చేయడానికి స్ట్రెంత్ ఉంటాయి కదా. బలహీనంగా అసలు ఒకరిని అనగానే నడుములు బాయ్. ఆ పూర్వకాలంలో ఏంటి తల్లులు 15 మందిని 20 మందిని కన్నారు. 15 మందిని 20 మందిని కన్న తర్వాత ఇంకా రెడీ. వాళ్ళ పిల్లలు కంటూ ఉంటే కూడా, మనమరాలు కూడా పిల్లల్ని అంటూ ఉంటే కూడా అమ్మమ్మ గారు పిల్లల్ని అంటూనే ఉండేది. ఏమయ్యా? ఎందుకని? ఎంత పెద్దగా ఉంటే వ్యవసాయం అంత బాగా, అంత ఎవరైనా పని వాళ్ళు దొరికారా? అప్పట్లో జనాభా లేదు, పని వాళ్ళు లేరు. సో మొత్తం పొలం పనులన్నీ కూడా ఎవరు చేసుకోవాలి? మన కుటుంబ సభ్యులే చేసుకోవాలి. అందుకని ఎంత సంతానం ఉంటే అంత మంచిది. ఒక క్రికెట్ టీం ఇంట్లో అంటే ఒక క్రికెట్ టీము, ఒక ఫుట్బాల్ టీము, ఆ తర్వాత ఒక కబడ్డీ టీం, ఇవన్నీ టీములు ఇంట్లోనే ఉండాలి. ఉంటే అందరూ కలిసి సకుటుంబం, జాయింట్ కుటుంబం 150 మంది ఉంటే అప్పుడు ఆ ఇల్లు ఎంతో ప్రాస్పరస్. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఏ ప్రాబ్లం లేదు. అన్ని పనులు చేయడానికి అన్ని వయసుల వాళ్ళు అన్ని వేళలా ఉన్నారు. అన్ని గైడెన్స్ దొరకడానికి 4 తరాలు 10 తరాల వాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారు. అందుకని ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఒక కుటుంబ వ్యవస్థ, ఏమన్నా జాయింట్ ఫ్యామిలీ అని ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది మనది. ఇంత గొప్ప నాగరికత ఉంది మన దగ్గర. సరే, ఇప్పుడు మళ్ళీ నేను ఏమనంటే కుమార్ గారికి అవకాశం దొరికిందని నీకు ఇప్పుడు చూడండి, వాయించేస్తున్నాడు చూడండి అని అంటారు. కానీ చెప్పేటువంటి విషయం గ్రహించండి. ఈ రోజుల పద్మాసనం అంత పాశ్చాత్య దేశాలు అన్ని ఆసనాలు వేస్తారు కదా వాళ్ళు. వ్యారియర్ పోజ్. వాళ్ళకి ఏం ఆసనాలు వచ్చాయి తెలుసా? ఒకటి నిల్చొని చేసే ఆసనాలు వచ్చాయి వాళ్ళకి. ఇక ఆ తర్వాత ఈ చేతుల కింద పెట్టి కాలు పైకి పెట్టి చేతుల మీద నడిచే ఆసనాలు ఒకటి వచ్చాయి వాళ్ళకి. సో ఏ వయసులోనైనా పద్మాసనం కనుక వేయగలిగితే అర్థం ఏంటి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదని అర్థం. ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండదు? ఇక్కడ నుండి అవునా, నీ హైపోథాలమస్ దగ్గర నుండి, నీ పిచ్యూటరీ దగ్గర నుంచి, నీ ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి, నీ యొక్క థైరాయిడ్ దగ్గర నుంచి, నీ యొక్క హార్ట్ ప్రాబ్లం దగ్గర నుంచి, ఆ తర్వాత నీ అడ్రినల్ గ్లాండ్ దగ్గర నుంచి, నీ కిడ్నీ దగ్గర నుంచి, ఆ తర్వాత నీ యొక్క ఓవరీస్ దగ్గర నుంచి, నీ యొక్క ప్యాంక్రియాస్ దగ్గర నుంచి, నీ యొక్క లివర్ దగ్గర నుంచి ఏ సమస్యలు ఉండవని అర్థం. ఎందుకని? ఇక్కడ ఫ్రీగా ఉంది. ఎక్కడి పొట్ట భాగం అంతా ఫ్రీగా ఉంది, నడుము స్ట్రాంగ్గా ఉంది, ఆండ్రాయిడ్ రిసెప్టార్స్ యాక్టివ్గా ఉన్నాయి. ఆడమ్మకి ఏమున్నాయా? ఆండ్రాయిడ్ రిసెప్టార్స్ యాక్టివ్గా ఉన్నాయి, తొడలు బలంగా ఉన్నాయి, నడుము బలంగా ఉందని అర్థం. ఇప్పుడు ఒకరిని అనగానే నడుము అవుట్. అవునా? నడుము నొప్పి మొదలైంది. రెండో సంతానాన్ని కనాలని ఇక అత్తకో బిలీఫై, మామకో బిలీఫై, మొగుడికో కనేది ఏమే కదా, వీడు కాదు కదా. కోరికలు మాత్రం
అత్తకో కోరికనే, మామకో కోరికనే. అబ్బో ఆడపిల్ల పుట్టిందండి, మగపిల్లవాడు పుట్టాలనే, మగపిల్లవాడు పుట్టినంత వరకు అది రెండో సంతానమైనా మూడో అబ్బో రేపు తలగొరి ఎవడు పెట్టాలి, ఆ తర్వాత రేపు గోత్రం ఎవడు క్యారీ చేయాలి, ఇంకా ఎన్నో మూఢనమ్మకాలు. ఏమయ్యా తలగొరివి పెట్టడానికి అని అంటే మన స్వార్థం గురించి కనాలంటే ఒక మగపిల్ల కానీ సాక్రిఫైస్ చేయాలి కోడల్ని, అవునా? ఇక మగపిల్లగాని కనకపోతే ఈ రోజుల్లో కూడానయ్యా 21వ శతాబ్దంలో 22వ శతాబ్దంలో ఉన్నాం. మగపిల్లవాని కనకపోతే ఇక ఉంది చూడు ఆ కోడలి పిల్లకి బాధ, ఆ అత్త బాధ, ఆ మామ బాధ. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ కూడా ఇంజనీరింగ్ చదివి కూడా మళ్ళీ పెళ్ళికి అయిన తర్వాత ఈ అంత ఆధునికత అంటామండి, కానీ మనసులు మాత్రం ఈ విషయాలకు వస్తే మాత్రం పాత చింతకాయ పచ్చడి, రోత. అన్ని ప్రోస్టాగ్లాండిన్సే ఉండే, అవి ఉండే, ఇవి ఉండే. ఏది గర్భం ధరించకపోవడానికి 100 కారణాలు ఉన్నాయి, కానీ గర్భం ధరించడానికి కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో మిథైలేషన్ అవన్నీ ఉన్నాయా, అవన్నీ చూసుకో, అవన్నీ అర్థం చేసుకొని వాళ్ళకి అమ్మ సో నువ్వు ఈ రోజు నుంచి ఈ విధంగా కొంచెం తిను, సో ఈ ఆహారం తిను, ఈ ఆహారం తినకు, ఈ విధంగా తిను అంటే నేను చెప్తాను వాళ్ళకు 2 సంవత్సరాల్లో నీకు గర్భం వస్తుంది, ఏం ప్రాబ్లం, నువ్వు తయారు చేసుకుని నీకు ఐవీఎఫ్లు కాదు కదా, ఐయుఐలా ఇంట్రాయూట్రైన్ ఇంజక్షన్లు ఇచ్చుకో, ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్లు ఇచ్చుకో, నువ్వు లేకపోతే ఇవన్నీ ఐవీఎఫ్లు ఇచ్చుకో, ఆ లోపల పిహెచ్ కరెక్ట్ కానీ, ఆ లోపల సరిగా వాతావరణం క్రియేట్ కానీ అది సర్వైవే కాదు, అవునా? మొదలు ఇది కరెక్ట్ చేసుకో, ఆ తర్వాత ఒక ఇంజక్షన్కి అయిపోతుంది, కన్సీవ్ అయిపోతుంది. ఈ విధంగా ఎంతోమందికి, అవునా, ఎంతోమందికి వాళ్ళని ప్రిపేర్ చేస్తాం. అమ్మ కరెక్ట్గా ఒక 1.5 ఇయర్లో అయిపోతుంది చూడు. ఇప్పటివరకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అసలు కన్సీవ్ కానటువంటి వాళ్ళు లేరండి, చెప్తున్నాను. నేనేదో డాక్టర్ని కాదండి. సో వాళ్ళకి కేవలం ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆ యొక్క పునరుత్పత్తి వ్యవస్థకు కావాల్సినటువంటి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అక్కడ ఈస్ట్రోజన్ యాక్టివిటీని పెంచేటువంటి ఆహారం ఎలా తీసుకోవాలి, అవునా, ఆ క్షారతత్వాన్ని ఎలా ఉండాలి, పండ్లు ఎలా తినాలి, ఆకుకూరలు ఎలా తినాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇలాంటివి చెప్పటం. ఈ విషయాలు రేపు మనం తెలుసుకుందాం.